అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్దానం బాధితుల్ని పరామర్శించడానికి, అక్కడ పరిస్థితుల్ని సమీక్షించడానికి ఉద్దానం వెళ్లారు. జరుగుతున్న ఈ డెవలప్మెంట్స్ అంటే ఉద్దానంలోని సమస్యకి పరిష్కారం, శాశ్వత పరిష్కారం దొరుకుతుందా, దొరికితే ఏమేమి చేయాలి, ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు చింతా రాజశేఖర్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సో ఈ అంటే జగన్ గారు నేరుగా బాధితులతో మాట్లాడడమో లేక నేరుగా పాదయాత్రలోనే చూసాం, డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్తో మాట్లాడి వాళ్ళ కష్టాలు, సమస్యలు తెలుసుకోవడం అనేది. ఈ విజిట్కి ఎందుకు ప్రాధాన్యత ఉందంటారు? అంటే శాశ్వత పరిష్కారం. ఇప్పుడు ఉద్దానం గురించి చెప్పాలంటే నేపథ్యంలో నేను జనసేన పార్టీలో ఉన్నప్పుడు శేషు భోగిరెడ్డి అనే వ్యక్తి నా దృష్టికి మొట్టమొదట ఈ ఉద్దానం సమస్య తీసుకొచ్చారు. ఉద్దానం వెళ్ళి మనం అక్కడ సమస్యలు అన్నీ సమీక్షించి అక్కడ డేటా తీసుకుని వచ్చి జనసేన పార్టీ అధ్యక్షుల వారికి ఒక నివేదిక ఇస్తే బాగుంటుంది, నేను వెళ్దాం అనుకుంటున్నాను, మీరు వస్తారా అంటే 13 ఆగస్టు 2015 13th August 2015 మేము ఉద్దానం వెళ్ళడం జరిగింది. సో నేను అప్పుడు విజయవాడలో ఉండేవాడిని. ఆయన హైదరాబాద్లో గోదావరి ఎక్స్ప్రెస్లో వస్తే నేను విజయవాడలో ఎక్కి ఆయనతో పాటు వెళ్ళి విశాఖపట్నంలో దిగి అక్కడి నుంచి మళ్ళీ వెహికల్లో ఉద్దానం వెళ్ళి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ సందర్శించి పలు ప్యాథలాజికల్ ల్యాబొరేటరీస్లో ఈ పేషెంట్స్ యొక్క కేసు హిస్టరీ తీసి వాళ్ళ కిడ్నీ సమస్య తీవ్రత ఎలా పెరుగుతుందో ఆ డేటా మొత్తం కలెక్ట్ చేసి అవన్నీ క్రోడీకరించి పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఒక నివేదిక ఇచ్చారు. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, ఉద్దానం సమస్య నేను చెప్పేదాకా మీకు ఎందుకు తెలియలేదు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు, మీకేం దివ్య దృష్టి లేదు, మీరేం పాదయాత్రలు చేయలేదు, మీ దగ్గరికి సమస్యని భోగి శేషురెడ్డి అనే వ్యక్తి తీసుకొచ్చారు. కాకపోతే మన రాష్ట్రంలో ఒక సైంటిస్ట్కో, ఒక విద్యావేత్తకో, ఒక మిలిటరీలో వీరచోతంగా పోరాడిన వ్యక్తికో, లేకపోతే వాళ్లకు ఎవరికి ఇవ్వని ప్రాధాన్యత ఒక సినిమా వ్యక్తిగా మీరు మాట్లాడారు కాబట్టి దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అది మా ఆలోచన లోపం. అది అంటే ఉద్దానం గురించి ఎవరు మాట్లాడితే ప్రయారిటీ ఇవ్వాలి, ఒక సైంటిస్ట్ మాట్లాడితే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక పవన్ కళ్యాణ్ చెప్పగానే చంద్రబాబు నాయుడు గారు 16 కోట్లు రిలీజ్ చేశారు. అక్కడ డయాలసిస్ సెంటర్ పెడతామన్నారు. ఎక్కడ? పలాసలో. అది అయిపోయిన తర్వాత డయాలసిస్ సెంటర్ పెట్టడానికి ఇక్కడ అనువైన ప్రదేశం కాదని మళ్ళీ దాన్ని విశాఖలో పెడతామన్నారు. విశాఖలో పెడతామని ఆ 16 కోట్లు కూడా ఇస్తానన్న 16 కోట్లు కూడా ఇవ్వలేదు. ఇది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో పొత్తులో వెళ్లే చంద్రబాబు నాయుడు చేసింది. అవును. ఎవరి కోసము? ఉద్దానం ప్రజల కోసం. అవును. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వెళ్తున్న 2017లో ఆయన చివరి దశలో, ఉద్దానం అంటే అక్కడే చివరి దశ కాబట్టి లాస్ట్ లెగ్లో ఆయన వెళ్ళి అక్కడ సమస్య తెలుసుకుని దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి అని ఆలోచించి ఆయన ఏం చేశారంటే, ఈ రోజున వంశధార ప్రాజెక్ట్ నుంచి, అంటే ఉద్దానం 7 మండలాల్లో ఈ సమస్య ఉంది, అక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధార ప్రాజెక్ట్ నుంచి వాటర్ని పంప్ చేసి 100 కిలోమీటర్లు తీసుకొచ్చి, అంటే దానికి కొండలు, గుట్టలు, నదులు ఎన్నో అడ్డంకులు వచ్చినాయి. వాటన్నిటిని అధిగమిస్తూ పైప్ లైన్ వేసి వాటర్ ఇక్కడికి పంప్ చేసి ఇక్కడి నుంచి ప్రతి ఇంటికి ఎక్కడో వెళ్ళి వాటర్ తీసుకోవాల్సిన పని లేదు, ప్రతి ఇంటికి ట్యాప్ ఆన్ చేస్తే ప్యూరిఫైడ్ వాటర్ వాళ్ళ ఇంట్లో వచ్చే విధంగా 807 గ్రామాలు, దాదాపు 7 లక్షల మంది ప్రజలకి శాశ్వత పరిష్కారం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి, మనం రెండు పక్కన పెట్టి బెరీజ్ వేసుకుందాం. పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే, ఇటువంటి సమస్య ఉంది అని చెప్పేసి అమెరికా నుంచి ఎవరైనా సైంటిస్ట్ తీసుకొచ్చి ఒక సదస్సు నిర్వహించారు. కానీ ఆయన అధికారంలో లేరు కదా అనే ఆర్గ్యుమెంట్ వస్తుంది కదా. లెట్ us కంపేర్ వాట్ దే హ్యావ్ డన్. వాళ్ళు వచ్చి రీసెర్చ్ చేసి, అవును నిజమే, ఇక్కడ నీరు కలుషితమైన నీరు, ఇలాంటి సమస్య శ్రీలంకలో కూడా ఉంది, ఆఫ్రికాలో కూడా ఉందని వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ దానికి సొల్యూషన్ చెప్పలేదు. ఇక్కడ ఆ 800 గ్రామాల్లో నీరు కలుషితమైందని తెలిసి అక్కడ నీళ్లు గ్రౌండ్ వాటర్ చేసి మీరు ప్యూరిఫై చేసినా ఫిల్టర్ చేసినా అది పోవట్లేదు కాబట్టి వంశధార ప్రాజెక్ట్ నుంచి 100 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి అక్కడి నుంచి ఇంటింటికి 1000 కిలోమీటర్లు పైప్ లైన్, ఇంటింటికి సప్లై చేయడానికి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టి వాటి నుంచి ఇంటింటి సప్లై 1000 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి ఇంటింటికి పంపిస్తున్నారు. ఎవరిది విజన్ చెప్పండి? అంటే ఇక్కడ సమస్య ఉంది, ఇలాంటి సమస్య శ్రీలంకలో ఉంది, ఆఫ్రికాలో ఉందని చెప్పడం, సైంటిస్టులు చెప్పడం ఒక అయితే, ఆ నీళ్లు ఏం చేసినా ప్రస్తుతం దాన్ని ఏం చేసినా అవి తాగడానికి యోగ్యం కాదు కాబట్టి
ఇక్కడ నుంచి దూరంగా ఉన్న నీళ్ళు ఇక్కడ పంప్ చేసి తీసుకురావడం అనేది సమస్య పరిష్కారం. కరెక్టే, మీరు అనేది రైటే. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా అంటే చేతిలో ఒక వ్యవస్థ యంత్రాంగం కూడా ఉంది కాబట్టి. ఆయన వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి కాదు, ఆయన ప్రతిపక్ష నాయకుడు. 2017లో ఫస్ట్ టైం వెళ్ళారు. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, చంద్రబాబు నాయుడు ఏం చేశారు, బేరీజు వేసుకోమంటున్నా. ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు 16 కోట్లతో ట్రీట్మెంట్, అంటే రోగుల్లో బారిన పడిన వారికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రివెన్షన్, ఇది శాశ్వత పరిష్కారం. అది తేడా. అంటే మీరు ట్రీట్మెంట్, మీ రోగం బారిన పడతా ఉండండి, మీకు నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని 16 కోట్లు మాత్రమే రిలీజ్ చేస్తే, ఇక్కడ ఈ సుజలధార, వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టుకి 700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 700 crores ఫర్ 7 lakh పీపుల్. అయిపోయిన తర్వాత ఇది ఇక పైన ఆ 708 గ్రామాలలో ఇక పైన ఎవరు కిడ్నీ వ్యాధి బారిన పడరు. అది ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏం చేయాలి? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టారు. అది చూడాలి, వినండి, లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. అంటే ప్రజలకు తెలియాలి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డబ్బా కొట్టుకోవడానికి పని చేయడానికి మధ్యలో ఉన్న వ్యత్యాసం. అక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టారు, డయాలిసిస్ సెంటర్స్ ఉన్నాయి, సిటీ స్కానర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ స్పీడీ రికవరీ కోసం ఏం చేయాలి అని చెప్పేసి అక్కడ రీసెర్చ్ సెంటర్ పెట్టారు. ఎవరైనా సరే వచ్చి ఇక్కడ రీసెర్చ్ చేస్తారంటే వాళ్ళందరికీ అకామిడేషన్ ఇచ్చి ఫ్రీ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. అంటే మీకు ఇక్కడ రీసెర్చ్ చేయాలంటే వచ్చి ఇక్కడ రీసెర్చ్ చేసుకోవచ్చు అని. అక్కడ ప్రభుత్వం రీసెర్చ్ చేయడంతో పాటు ఎవరికైనా సరే దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు ఈ సమస్య పైన పరిష్కారం కనుగొనాలి అని ఆసక్తి ఉంటే ఇక్కడ వచ్చి రీసెర్చ్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు. అది ది డిఫరెన్స్ బిట్వీన్ డబ్బా అండ్ రియల్ వర్క్ అంటారు. అంటే మీరు అనేది ఇక్కడ ఒకటి వ్యాధిగ్రస్తులైన వాళ్ళకి ట్రీట్మెంట్, చికిత్స ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. ఇకపై ఇలాంటి పరిస్థితులు రాకుండా క్లీన్ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ సప్లైడ్, పాసింగ్ ఆల్ ద హర్డల్స్. ఇప్పుడు మీరు ఎక్కడో 100 కిలోమీటర్ నీళ్ళు తీసుకురావాలంటే పైప్ లైన్ ద్వారా, అదంతా హిల్లీ ఏరియా, అవును, ట్రైబల్ ఏరియా, సొరంగాలు తవ్వాలి, నదులు వచ్చినాయి, నదుల పై 700 కోట్లు ఖర్చు పెట్టి 700 కోట్లు ఖర్చు పెట్టి సో అంటే మీరు ఇక్కడ ఎవరిది కంటి తుడుపు చర్య, ఎవరిది గుండెల్లో నుంచి వచ్చిన రియల్ కమిట్మెంట్ ఉన్న చర్య. అంటే మీరు అనేది ప్రతిపక్ష నేత హోదాలో ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఏవేవైతే వాగ్దానాలు చేశారో అవన్నీ మనసులో ఉన్నాయి, అవి నిలబెట్టుకునే దిశగా అన్ని పనులు ఒకదాని తర్వాత ఒకటి పూర్తవుతున్నాయి అని చెప్తున్నారు. అక్కడ ఎంత ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కేవలం బాధితుల కోసం, చికిత్స కోసం ఎంత 16 కోట్లు రిలీజ్ చేశారని చెప్పి అది కూడా మళ్ళీ ఆగిపోయింది. సో చాలా పెద్ద తేడా ఉంది. అంటే నేను చెప్తున్నాను, ఉత్తరాంధ్ర 2 జిల్లాలు విశాఖపట్నంతో సహా ప్రజలు ఆలోచించారు. కానీ ఉద్దానం సమస్య నిజంగా అడుగుతున్నాను రాజశేఖర్ గారు, అంత అంటే జగమెరిగిన సమస్య కదా. 22 years చంద్రబాబు నాయుడు గారు అంత ఆరితేరిన అనుభవం ఉండే ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ ప్రజల కోసం పరితపించే వ్యక్తి కదా. కాదు, మరి ఎందుకు అది శాశ్వత పరిష్కారం అంటే ఆయన చేసుంటే ఆయనకే మంచి మార్కులు పడతాయి కదా సార్ జనం గుండెల్లో. అంటే ఇప్పుడు ఒక సమస్యకి కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఆలోచించే విధంగా వేరుంటుంది, డబ్బా కట్టుకోవడానికి మాట్లాడడం. నేను అడిగేది ఏంటంటే విజన్ లోపం. అది విజన్ లోపమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదా కోసం నేను ఆ పోరాటం చేస్తా, ఈ పోరాటం చేస్తా అన్నారు. ఆయనకి ఏం చేయాలో తెలియదు, ప్రకటనలు ఇచ్చేసి పారిపోతాడు. మేము ఇంటింటికి వెళ్ళి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు నేను పోస్టర్ అంటిస్తుంటే దాన్ని ఆపేయమంటాడు. అంటే నీకు నిజమైన కమిట్మెంట్ లేదు, పబ్లిసిటీ మాత్రమే కావాలి. అది అంటే కళ్ళకు కట్టినట్టు డిఫరెన్స్ తెలుసుకోవాలి ప్రజలు, కాబట్టి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 700 కోట్లు, అక్కడ దాంట్లో మళ్ళీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్, అండర్వెల్ సంప్స్, ఓవర్ హెడ్ సర్ఫేస్ ట్యాంక్స్, మళ్ళీ ఇవన్నీ కట్టి ప్రజలకి మీరు ఇంకా మీకు అంటే ఒక విధంగా చెప్పాలంటే అమృతాన్ని ఇచ్చారు. ఇది నిజంగా ప్రజల జీవితాలు మారుస్తుంది సార్, మారుస్తుంది. అండ్ అదే అంటే ఒక యాటిట్యూడ్ డిఫరెన్స్ కూడా సార్. నేను చేసిన పనులు మీకు నచ్చుంటే నాకు ఓటేయండి. చాలా గుండె ధైర్యం కావాలి ఆ మాట, దమ్ము. అంటే చెప్తున్నా, దమ్ము ధైర్యం కావాలి, పార్టీలకు అతీతంగా చూడాలి సార్. ఇది నిజంగానే వెరీ బోల్డ్ స్టేట్మెంట్, కరేజియస్ స్టేట్మెంట్ అండ్ రియల్. అండ్ ఆల్సో మీరు అన్నట్టు ఎవరైతే వివిధ కారణాలు, సామాజిక న్యాయం కావచ్చు, లేదు వాళ్ళు జనంలో అంత నలగలేదు, ఇంకా జనం గుండెల్లో నానలేదు అని అన్నవాళ్ళు కావచ్చు, లేదు వీళ్ళు బాగానే చేశారు కానీ ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వాలనే కారణం కావచ్చు, ధైర్యంగా కొంతమందిని దోస్ ఫ్యూ పీపుల్ ఎవరినైతే మారుస్తున్నారో ఆయన, మిగతా వాళ్ళని అక్కడ నిలబెట్టే ప్రయత్నం, అది కూడా ధైర్యం, చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటే కానీ
అంటే సామాజికంగా అందరికీ అన్ని వర్గాలకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండాలి అనేది నా కులం వాళ్ళే అంటే యాక్చువల్లీ ఇంతకుముందు కూడా బహుశా ఈ ఈక్వేషన్స్ ఉండేవేమో. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా లేవు, కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా ప్రొడ్యూసర్లని, ఇండస్ట్రియలిస్టులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి, వ్యాపారవేత్తలను తీసుకొచ్చి ప్రజలకు సేవ చేద్దామనే కమిట్మెంట్ లేని వాళ్ళు ఒక రాజకీయాన్ని కార్పొరేట్ వ్యాపారంగా మార్చేసింది చంద్రబాబు నాయుడు. అవును. సో నౌ జగన్మోహన్ రెడ్డి గారు ఈస్ టేకింగ్ బ్యాక్ టు కరెక్ట్ రియల్ ప్రజాసేవ చేయాలి అనే కమిట్మెంట్ ఉన్న నాయకుల్ని వెతికి తీసుకొచ్చి సామాజిక వర్గంగా పరంగా ముందు తీసుకొచ్చి తర్వాత ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్న నాయకుల్ని వెతికి వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఇస్తున్నారు. సో వీ షుడ్ అప్రిషియేట్ దిస్ చేంజ్. రైట్. సో మొత్తానికి అయితే సార్ ఇది చాలా వెల్కమ్ మూవ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఉద్దానం సమస్యకి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. నిజంగానే ఇది తక్షణం ఇది నెరవేరుతుంది, అనుకున్న పనులన్నీ పూర్తవుతాయని చెప్పి ఆశిద్దాం. ధన్యవాదాలు సార్. నమస్కారం. నమస్తే.